పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరిలో ఉండుగాక. క్రీస్తునామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, యాదువాలకి శ్రీ సభ జ్యోతిర్మయ ఆదివారంగా కొనియాడబడుతుంది. జ్యోతిర్మయ అనగా వెలుగు, జీవితంలో వెలుగును పొందడం అని అర్థం. ఈ జ్యోతిర్మయ ఆదివారము దేవుని వాక్యం ద్వారా మన యొక్క మార్గం, మన యొక్క వెలుగు అంతా కూడా శ్రీ సభలోనే ఉండాలి. క్రీస్తు చూపిస్తున్నటువంటి ఆ వెలుగులో, ఆ వాక్యంలో ముందుకు సాగాలని తెలియజేస్తున్నాడు. అందుకని నాటి దివ్య గ్రంథ పఠనాలన్నీ కూడా దేవుని వాక్కున్నటువంటి శక్తిని, దాని ప్రభావం మన జీవితాల్లో ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూ ఉంటున్నాం. భక్తుడు పౌలు ఆ యొక్క వాక్యం యొక్క శక్తి, ఆ ప్రభావం ఇదిగో మన యొక్క దేహంలో ఉన్నటువంటి శరీర అవయవాలనే ఉంటుందని తెలియజేసుకుంటున్నాడు. మనందరం కూడా భిన్న వ్యక్తులుగా జీవిస్తున్నాం. మనందరం కూడా ఒకే వ్యక్తిత్వానికి చెందినటువంటి బిడ్డల, అది క్రీస్తు వ్యక్తిత్వం. మనందరం కూడా ఆ యొక్క క్రీస్తు శరీరంలో భాగంలో అవయవం. కాబట్టి మన యొక్క పలుకులు, మన యొక్క మాటలు, నడవడిక అంతా కూడా ఆ క్రీస్తుకు చెందిన వారి వలె జీవించాలని పౌలు తెలియజేసుకుంటున్నారు. ఒకవేళ మనలో ఏమైనా తప్పిదములు ఉన్నట్లయితే, మన యొక్క చేతలలో, మన యొక్క ప్రవర్తనలో లోటుపాటు ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా కూర్చొని సరిచేద్దాం. క్రీస్తు ప్రభువు అర్పించినటువంటి బలిలో మన పాపములను ఒప్పుకొనుచు, మన అపరాధములను, మన లోటుపాట్లను ఆయనకు సమర్పిస్తూ మన జీవితాలన్నింటినీ కూడా ఆయన వెలుగులో, ఆయన వాక్యంలో జీవించడానికి సంసిద్ధం చేయమని ఆయన ముందు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. Please
అప్పుడు మతిత్య, క్షేమ, హనాయ, ఉరియా, హిల్కీయా, మాసేయ అతని కుడి ప్రక్కన నిలుచుండిరి. అతని ఎడమ ప్రక్కన పెదయ, మిషాయేలు, మల్కీయ, హాషుము, అక్షబ్దామాన, జకరియా, మెషుల్లాము నిలుచుండిరి. ఎజ్రా వేదిక ఎక్కి ఉండుటచే అందరికంటే ఎత్తున నిలబడెను. కనుక ప్రజలందరూ అతని వైపు చుట్టిరి. అతడు గ్రంథము విప్పగానే జనులందరూ లేచి నిలుచుండిరి. ఎజ్రా మహాదేవుడైన ప్రభువును స్తుతించెను. ప్రజలందరూ చేతులు పైకెత్తి ఆమేన్, ఆమేన్ అని బదులు పలికిరి. అటు పిమ్మట ఎల్లరూ నేల మీద సాగిలపడి ప్రభువును ఆరాధించిరి. వారు ధర్మశాస్త్రమును చదివి దానిని అనువదించిరి, దాని తాత్పర్యమును వివరించిరి. ఆ చదివిన మార్గమును ప్రజలు అర్థము చేసుకొనిరి. ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి. కనుక రాష్ట్రపాలకుడు నెహమ్యా, యాజకుడు, ధర్మశాస్త్ర బోధకుడు అయిన ఎజ్రా, ప్రజలకు బోధ చేయుచున్న లేవీయులు జనులను చూచి, ఇది ప్రభువుకు పవిత్ర దినము, కనుక మీరు గుర్తింపవలదు అని చెప్పిరి. మరియు అతడు వారితో, ఇక ఇంటికి వెళ్ళి రొవ్వెల మాంసమును, మధుర పానీయములను సేవించి ఆనందింపుడు. మీ అన్నపానీయములను పేదలకు కూడా పంచి ఇవ్వుడు. నేడు ప్రభువుకు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు. ప్రభువు మీకు ప్రసాదించిన ఆనందమే మీకు శక్తి అని చెప్పెను. ఇది ప్రభు వాక్కు. క్రీస్తు శరీరం. ప్రతి వ్యక్తి దానిలో ఒక భాగం. రెండవ పట్టణం పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 30వ వచనం వరకు. రెండవ పట్టణం పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 30వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు ఎక్కువ అవయవములు గల ఒకే శరీరం వంటి వాడు. ఎక్కువ అంగములతో కూడిన శరీరము ఒకటే కదా. అట్లే యూదులమైన, అన్యులమైన, బానిసలమైన, స్వతంత్రులమైన మనము అందరము ఒకే ఆత్మను, ఒకే శరీరంలోనికి బాప్తిస్మము పొందితిమి. అందరము ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకే అవయవముతో కూడినది కాదు, అది ఎక్కువ అంగములతో కూడినది. నేను చేతిని కాదు కనుక నేను శరీరములకు చెందిన దానిని కాదు అని పాదము పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. నేను నేత్రమును కాదు కనుక నేను శరీరములకు చెందిన దానిని కాదు. అది చెవిని పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. శరీరం అంతయు ఒక నేత్రమైనచో అది ఎట్లు వినగలదు. శరీరము అంతయు ఒక చెవి అయినచో అది ఎట్లు వాసన తెలుసుకొనగలదు. కానీ తన సంకల్పానుసారంగా ప్రతి అవయవమును దేవుడు శరీరమున చేర్చెను. అంతయు
శరీరమే ఉండదు. కనుకనే పెక్కు అవయవం కదా, కానీ శరీరం ఒకటే. కాబట్టి నీతో నాకు అవసరం లేదు అని కన్ను చేతితో పలకజాలదు, అట్లే మీతో నాకు పని లేదు అని శిరస్సు పాదములతో పలకజాలదు. అంతేకాక బలహీనముగా తోచు అవయవములు లేకున్నచు మనము జీవితము గడపజాలము. ముఖ్యమని మనము వాడుకొని అవయవములని ఎంతయో శ్రద్ధగా చూచుకొనుము. అందవిహీనములైన శరీర భాగములు ఎక్కువ శ్రద్ధను పొందగా అందముగా ఉన్న శరీర అవయవములకు ఆ శ్రద్ధ అవసరం లేకపోవచ్చు. గౌరవ విహీనములకు అవయవములకు అధిక గౌరవము కలుగుటకై దేవుడే మన శరీరములను అట్లు ఏర్పరచెను. కనుక శరీరములో వైరుధ్యములు లేవు. దాని అందరి విభిన్న అవయవములన్నీ ఒకదానిపై ఒకటి సమాన శ్రద్ధను కలిగి ఉండుటకు ఆయన అట్లు చేసెను. శరీరమున ఒక అవయవము బాధపడినచో దానితో పాటు అన్ని అవయవములను బాధపడును. ఒక అవయవము గౌరవం పొందనిచో దాని ఆనందమున మిగిలిన అవయవములన్నీ పాలుపంచుకొనును. కావున మీరందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తి దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీసములో మొదట కొందరిని అపోస్తలులను గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, తదుపరి కొందరిని బోధకులను గాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయు వారిని గాను, తరువాత కొందరిని స్వస్థత కూర్చు శక్తిగల వారిని గాను, కొందరిని ఉపకారములు చేయు వారిని గాను, కొందరిని పరిపాలకులను గాను, కొందరిని వివిధముల భాషలు మాట్లాడు వారిని గాను నియమించారు. అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయుదురా, స్వస్థపరచు శక్తి అందరికీ కలదా, అందరూ వివిధముల భాషలలో మాట్లాడుదురా, అందరూ వారి అర్థమును తెలియజేయుదురా. ఇది ప్రభువు వాక్కు. ప్రభువుతో వెలుగుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. ఘనత వహించిన థెయోఫిలు మన మధ్య జరిగిన సంఘటనలను రాయుటకు అనేకులు ప్రయత్నించేవి. వారు రాసిన ఈ సంఘటనలను మొదట నుండి ప్రత్యక్షముగా చూసిన వారి వలన, సువార్తను బోధించిన వారి వలన మనము విని ఉన్నాము. కావున అన్ని విషయములను మొదటి నుండి జాగ్రత్తగా పరిశీలించిన పిదప వారిని వరుసగా వివరించి రాయుట సముచితమని నాకు తోచినది.
నీకు ఎరుగా చేయబడిన విషయములను గురించిన వాస్తవము నీవు గ్రహించుటకై ఈ గ్రంథమును రాయించున్నాను. యేసు ఆత్మబలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములంతటను వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననలను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతులకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువులకు నిలుచుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకి క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివానికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనను కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములలోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మహాకీర్తి కలుగుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ప్రారంభంలో తెలియజేసినట్టు ఈ ఆదివారాన్ని జ్యోతిర్మయ ఆదివారంగా కలిసి సభ కొనియాడుతుంది. జ్యోతి అంటే వెలుగు. ఆదివారం ఇదిగో దేవుని వాక్కు ద్వారా అందరి జీవితాలు వెలుగుభరితం కావాలని కలిసి సభ కోరుకుంటుంది. అందుకనే ఈనాటి పఠనాలన్నీ కూడా వాక్యము మనందరినీ కూడా బలం చేస్తుంది, వాక్యము మనందరినీ కూడా శక్తివంతం చేస్తుందని బోధిస్తుంటుంది. మనకున్నటువంటి 4 సువార్తల్లో లూకా సువార్త ఎంతో చక్కని అనుభవాలతో కూడినటువంటి క్రీస్తు సందేశాన్ని అందిస్తూ ఉంటాడు. లూకా ఎప్పుడు అద్భుతాల గురించి రాసిన, ఉపమానం గురించి రాసిన, లేకపోతే క్రీస్తు మహాత్మ్యాన్ని వివరించిన కానీ లూకా ఎప్పుడు కూడా ఇద్దరిద్దరు చొప్పున వ్యక్తులను పోల్చి రాస్తూ ఉంటాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే లూకా క్రీస్తు సంఘటనను రాసేటప్పుడు ఆయన యొక్క గుణాన్ని వివరించినప్పుడు కొన్ని యొక్క ఉదాహరణలు ఉన్నాయి. తప్పుపోయినటువంటి గొర్రె, తప్పుపోయినటువంటి కుమారుడు, పోగొట్టుకున్నటువంటి నాణ్యము, పరిసయ్యులు, సుంకరి ఉపమానము, ధని కుక్కలు, దాసలు, ధనవంతుడు, వీరిద్దరి యొక్క సంభాషణ. అదేవిధంగా సిలువలో కూడా యేసు ప్రభు చెంత వేయబడినటువంటి 2 దొంగలు, అదేవిధంగా క్రీస్తు ఉత్థానమైన తర్వాత ఆయన ఎమ్మావుసు మార్గంలో నడుస్తున్నప్పుడు 2 శిష్యులకు దర్శనం. ఈ యొక్క ఉపమానము, ఈ యొక్క అద్భుతాలు, ఈ యొక్క రచనలన్నింటిలో కూడా లూకా ఇతరుల చొప్పున క్రీస్తు యొక్క ఆయన అద్భుతాన్ని వివరిస్తూ ఉంటాడు. దీనికి కారణము ఈనాటి సువిశేష ప్రారంభంలోనే విచ్చుకుంటున్నాం. ఘనత వహించినటువంటి థియోఫేలు, ఇదిగో నాకంటే ముందు ఎంతో మంది ఈ యొక్క క్రీస్తు యొక్క కార్యాలను రాశాడు, కానీ అవన్నీ చదివిన తర్వాత, అవన్నీ పరిశీలించిన తర్వాత నాకు వచ్చినటువంటి అనుభవంతో, నాకున్నటువంటి జ్ఞానంతో ఇంకా కొన్ని విషయాలు నీకు వివరిస్తున్నాను. దీని ద్వారా నీకు ఆ విషయములన్నీ కూడా వాస్తవమని, యథార్థమని గ్రహించు. క్రీస్తు గురించి మరింత లోతుగా మనం బలపడాలని, మరింత లోతుగా మన సత్యంలో ఇదిగో శక్తిని పొందాలని లూకా యొక్క అభిప్రాయం. కాబట్టి లూకా రాసినటువంటి ఉపమానాల్లో ఇద్దరిద్దరు చొప్పున శిష్యులను పంపడం, ఇద్దరిద్దరు చొప్పున అద్భుతాలను ఇది ఆయన వివరించడానికి కారణం
మంచి వైపు అడుగులు వేస్తూ క్రీస్తు వైపు తమ యొక్క మార్గాన్ని ఎంచుకుంటారని లూకా యొక్క అభిప్రాయం. కేవలము సువార్తలు చదవడానికే మాత్రమే కాదు, కేవలము అవి పుస్తకాల్లో ఉన్నటువంటి లేఖనాలు మాత్రమే కాదు, అవన్నీ కూడా మన జీవితాల్లో అన్వయించుకోవాలి. అన్వయించుకునే తగ్గట్టుగా అవి మనకు అందుబాటులో ఉండాలని లూకా ఈ విధంగా రాసుకుంటాడు. థియోఫిలు అంటే దేవునికి ప్రియమైనటువంటి వాడు. లూకా ఘనత వహించినటువంటి థియోఫిలు. ఎవరైతే ఈ యొక్క గ్రంథాన్ని, ఈ యొక్క సువిశేషాన్ని చదువుకుంటారో ఆ ప్రతి ఒక్కరికి కూడా లూకా సంబోధిస్తున్నాడు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డ. ఇదిగో ఈ యొక్క వాక్యాలను, ఈ యొక్క క్రీస్తు సందేశాన్ని నీ కోసం నేను రాసుకుంటున్నాను. దీని ద్వారా నీకు క్రీస్తు ప్రభువు పరలోకం నుంచి భూలోకానికి పవిత్రాత్మ ద్వారా కన్య మరిమ ద్వారా జన్మించి మనందరి కోసం మరణించి మనందరి కోసం ఉత్థానాన్ని అనుగ్రహించాలని ఈ విషయాలను తెలుసుకుంటామని నేను రాసుకుంటున్నాను. లూకా రాసినటువంటి ఈ యొక్క ఆలోచన ఈ యొక్క ప్రారంభంలోనే మనం తెలుసుకుంటున్నాం. లూకా ఆయన సువార్తలో ఉన్నటువంటి అన్ని ఉపమానాలు కూడా ఈ యొక్క ప్రారంభ వచనాల్లోనే ఆ యొక్క సారాంశాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అందుకని ప్రతి ఒక్క ఇద్దరిద్దరి చొప్పున అద్భుతాలు చేసినప్పుడు కొన్ని చోట్ల పేరు రాయబడుతుంటాయి, కొన్ని చోట్ల మంచి మోడల్ ఉంటుంది, కొన్ని చోట్ల చెడ్డదనాలు రాయబడుతుంది. కారణం నీవు కూడా ఆ చెడు మార్గంలో, చెడు పనుల వైపు అడుగు వేయకుండా మంచి వైపు అడుగులు వేసుకుంటారు. లూకా రాసినటువంటి ఈ యొక్క కార్యాల్లో దీనికి కారణం క్రీస్తు ప్రభు నిజమైనటువంటి సత్య స్వరూపుడు, నిజమైనటువంటి మార్గాన్ని చూపేటువంటి వెలుగు దేవుడు. క్రీస్తు ప్రభు మన యొక్క జీవితాలకు ఇదిగో వెలుగును నింపేటటువంటి దైవం వాడు. కాబట్టి ఆయన వెలుగులో మనందరం కూడా ప్రయాణించాలి. ఆయన వెలుగులో ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహించాలి, మంచిని తెలుసుకోవాలి, ఇది మంచి జీవితాన్ని అవలంబించాలని లూకా యొక్క అభిప్రాయం. నేడు ఆ క్రీస్తు ప్రభువుని తెలుసుకోవడం కోసమే క్రీస్తు ప్రభు చేసినటువంటి కార్యాలను, క్రీస్తు ప్రభు చదివినటువంటి పట్టణాలను, క్రీస్తు ప్రభు జీవించినటువంటి విధానాన్ని లూకా అభివర్ణిస్తుంటున్నారు. మనందరికీ తెలిసినట్టుగా యెరూషలేము అనేది దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ఒక మహాపట్టణం. ఈ యెరూషలేము అనేది దేవుని యొక్క ఆలయం నిర్మించబడింది. కానీ లూకా ఈ యెరూషలేము నుంచి క్రీస్తు ప్రచారాన్ని రాయడు. లూకా ఎక్కడి నుంచి రాసుకుంటాడు? ఇదిగో క్రీస్తు ప్రభు ఈ గలిలయ సీమకు వచ్చుకున్నాడని రాసుకుంటాడు. గలిలయ సీమలో ఇదిగో జోర్దాను ఆవల తీరంలో ఉన్నటువంటి ఈ గలిలయ సీమకు వెళ్ళి క్రీస్తు తన పరిచర్యను ప్రారంభించడం, అక్కడి నుంచి తాను పుట్టి పెద్దవాడైనటువంటి నజరేతుకు వెళ్ళి ప్రార్థనా మందిరంలో దైవ వాక్యాన్ని బోధించడాన్ని లూకా రాస్తాడు. యెరూషలేము నుంచి కాక గలిలయ సీమ నుంచి లూకా సువార్త కార్యములు క్రీస్తు యొక్క రక్షణ సందేశాన్ని రచించడానికి కారణం ప్రవక్త రచించినటువంటి యెషయా ప్రవచనం మనకు తెలియజేయబడుతుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2-1 వచనాల్లో మనం చూస్తుంటాం. రానున్నటువంటి దైవ కుమారుడు తన యొక్క రక్షణ సందేశాన్ని గలిలయ సీమ అంతటి కూడా, తన కీర్తి అంతటి కూడా ఆ గలిలయ నివాసం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. చీకటిలో వారు వెలుగును చూస్తారు, అంధకారంలో ఉన్నటువంటి ఆ యొక్క వెలుగును గ్రహిస్తారని ఇదిగో యెషయా గ్రంథంలో రాయబడుతుంది. ప్రవక్త యొక్క ప్రవచనాన్ని నెరవేరుస్తూ క్రీస్తు యొక్క కర్తవ్యాన్ని లూకా ఎంతో చక్కగా వర్ణిస్తూ ఉంటాడు. అదేవిధంగా మొదటి పాఠంలో కూడా ఆలోచించున్నాం. నెహెమ్యా, ఎజ్రా అనేటువంటి ఎంతో గొప్ప వ్యక్తులు. ఇద్దరు వ్యక్తులు కూడా 3 విషయాల్లో చాలా ధైర్య సాహసాన్ని చేశారు. ఎజ్రా, నెహెమ్యా అనేటువంటి ముగ్గురు కూడా, ఇద్దరు కూడా 3 విషయాల్లో చాలా ధైర్యాన్ని ప్రదర్శించి ఎంతో దృఢ సంకల్పంతో కొన్ని కార్యాలు నెరవేర్చారు. ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ బాబిలోనియా మహాపట్టణంలో బందీలుగా కొనిపోబడినప్పుడు సుమారు 70 సంవత్సరాల పాటు ఆ బాబిలోనియా పట్టణంలోనే ఇదిగో బానిసత్వంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆ బాబిలోనియా పట్టణాన్ని జయించినటువంటి పర్షియా రాజు వచ్చి ఈ పెర్షియా రాజు ఇదిగో బాబిలోనియా నివాసులందరికీ కూడా కొన్ని జారీ చేస్తూ ఉంటాడు.
ఏమిటి? ఇదిగో బాబిలోనియలో బానిసత్వంలో ఉన్నటువంటి ప్రియులారా, మీరందరూ కూడా శ్రేష్ఠులు. మీరు మీ దైవాన్ని కొనవచ్చు, మీరు మీకు సొంత ప్రాంతానికి తిరిగి వెళ్ళొచ్చని ఈ పెర్షియా రాజు చట్టం జారీ చేస్తారు. వెంటనే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమలో భక్తి భావంతో నిండినటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిరిగి యెరూషలేముకి వస్తూ ఉంటారు. ఈ సమయంలో ఎజ్రా, నెహెమ్యా ఆ 3 కార్యాలను నెరవేరుస్తుంటారు. వాటిలో ఒకటి, ఇదిగో పాడైపోయినటువంటి శిథిలావ స్థితిలో ఉన్నటువంటి ఆ యెరూషలేము మహానగరాన్ని నిర్మించినారు. దేవుడు తరతరాల నుంచి వారిని మహానగరంగా, పవిత్ర భూమిగా ఎన్నుకున్నటువంటి ఆ పవిత్ర పట్టణమైన యెరూషలేముని, ఆ యెరూషలేము చుట్టూ కూడా భారీ పట్టణం నిర్మించడాన్ని ఎజ్రా, నెహెమ్యా కాలంలో చూస్తున్నాం. రెండవది వారు చేస్తున్నది, ఇదిగో ప్రభు దైవ స్థానాన్ని కొలుస్తున్నటువంటి ఆ దేవాలయం, సొలొమోను మహారాజు కట్టించినటువంటి ఆ యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించినారు. మూడవ కార్యం ఈ ఎజ్రా, నెహెమ్యా చేసినది. ఒకటి, పాడైపోయినటువంటి యెరూషలేము నగరం చుట్టూ ఇదిగో రక్షణ గోడ కట్టడం. రెండవది దేవాలయాన్ని నిర్మించడం. మూడవది పాడైపోతున్నటువంటి మానవ జీవితాలను, దైవ ప్రజల జీవితాలను నిర్మించడం. ఈ దైవ ప్రజల జీవితాన్ని ఏ విధంగా నిర్మించారంటే, వారందరినీ కూడా సమావేశపరిచి వారందరి ఎదుట కూడా ధర్మశాస్త్రాన్ని తీసి ధర్మశాస్త్రాన్ని మరలా వారికి వాక్యోపదేశం చేయాలి. ఈ ధర్మశాస్త్రాన్ని వాక్యోపదేశం చేయడం ద్వారా వారిలో ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కన్నీరు పడుతున్న చూస్తున్నారు. వారి కన్నీరులో, వారి యొక్క కళ్ళలో కన్నీరు కారడం, వారి యొక్క హృదయంలో పశ్చాత్తాపం రావడాన్ని ఈ యొక్క వాక్యంలో వింటూ ఉంటారు. ఎందుకని? ఇదిగో దేవుడు పలుమార్లు మమ్మలను వడంబడిక చేసుకున్నాడు. ఎన్నో మార్లు మమ్మలను ఎంతో మంది వ్యక్తులకు వారు వడంబడిక చేసుకున్నా మేము ఆ వడంబడికను విడనాడుతుంది. ఇదిగో మన నెహెమ్యా వచ్చి ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని, ప్రభు నిబంధనలను, ప్రభు ఆజ్ఞలను వారి ఎంతగా చదువుకుంటున్నాడో వెంటనే వారి కన్నులలో ఇదిగో పశ్చాత్తాపం, కన్నీరు. అప్పుడు అందరూ కూడా ఆనందంతో ఆమేన్ ఆమేన్ అని సమాధానం చెప్పడాన్ని చూస్తుంటున్నాం. అదే మేము ప్రభు వద్దకు తిరిగి వస్తున్నాం, దేవునిలో మా జీవితాలను నూతనంగా నిర్మించుకోవడానికి మేము సిద్ధము, జరుగుగా అని సంబోధిస్తున్నాం. నెహెమ్యా పాడైపోయినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు, మత భ్రష్టులైనటువంటి వారి యొక్క జీవితాలను, చెడు కార్యాలతో, చెడు జీవితాలతో, మూఢ నమ్మకాలతో మంట కలుగుతున్నటువంటి వారి జీవితాలను దైవ వాక్యం చేత వారి జీవితాలను నిర్మించారు. దేవుని యొక్క ఆజ్ఞల చేత మరలా వారు తిరిగి ఇదిగో దేవుని ఆలయానికి తీసుకుని వచ్చారు. అందుకే మనం అనుకుంటాం, దేవుని వాక్యం చైతన్యం, సజీవమైనది. అది మనందరినీ కూడా చైతన్యవంతం చేసుకుంటుంది. ఎంతటి వారినైనా సరే ఉత్తేజం పరుస్తుంది, ఎంతటి వారినైనా సరే జీవవంతులను చేస్తుందని హెబ్రీయుల గ్రంథంలో మనం చదువుకుంటాం. నెహెమ్యా కూడా అదే చేసింది. ప్రభు యొక్క వాక్యం ద్వారా వారి జీవితాలను ఇదిగో ఆనందభరితం చేస్తున్నారు. క్రీస్తు ప్రభువు కూడా ఇదే కార్యాన్ని ఇక్కడ సువిశేషంలో చేస్తుంటున్నారు. ఆయన దేవాలయానికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని తీసుకున్నప్పుడు, ఆయన చదువుతున్నప్పుడు, ఆయన యొక్క జీవితానికి మూలం, ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యానికి ఇదిగో సూత్రం దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్కు. దేవుని ఆత్మతో నింపబడడం, దేవుని వాక్యాన్ని ప్రకటించడాన్ని, ఈ 2 కార్యాలను క్రీస్తులో మనం చూసుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రకటిస్తున్నాడు అంతగా ఆత్మపూరితులై ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఎంతగా మనం గ్రహిస్తామో అంతగా దేవుని ఆత్మను మనం పొందుతామని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు మనము చూసుకోవాలి, మన జీవితాలు కూడా ఇశ్రాయేలు ప్రజల వలె మనం కూడా పునరుద్ధరించుకోవాలి. దేవునిలో మనందరూ కూడా ప్రభు వాక్యం ద్వారా ఆలకించడం, పఠించడం ద్వారా దేవునిలో మనము ఆత్మతో బలపడుతున్నాం. కాబట్టి ఎంతవరకు మనము ఆ దేవుని వాక్యాన్ని పఠించగలుగుతున్నాం, పాటించగలుగుతున్నాం, దేవుని వాక్యాన్ని ఎంతవరకు మనం చదవగలుగుతున్నాం, ఎంతవరకు దాన్ని గ్రహించగలుగుతున్నాం.
ధర్మశాస్త్రం గురించి యోహాను సువార్తలోనే 1వ అధ్యాయంలోనే యేసు ప్రభువు నికోదేము ఫిలిప్పుతో మాట్లాడుతున్నప్పుడు అంటూ ఉంటాడు, ఇదిగో నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తిని. ఫిలిప్పు, నీవు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూచి తిని అంటాడు. ఈ యొక్క యూదులలో, ఇశ్రాయేలు ప్రజలలో ఒక చిన్న సాంప్రదాయం ఉంటుందని వేదాంత పండితులు తెలియజేస్తున్నారు. ఏమిటి? ప్రతి ఒక్క యూదుడు వేకువజామున లేచి అంజూరపు చెట్టు కింద ధర్మశాస్త్రాన్ని తీసుకొని దాన్ని చదవడాన్ని చూస్తూ ఉంటారు. ప్రతిరోజు ఆ చెట్టు కింద ధర్మశాస్త్రాన్ని చదవడాన్ని ప్రతి యూదుడు కూడా చేస్తూ ఉంటారని వేద పండితులు తెలియజేస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు కూడా ఇదిగో దూరం నుంచి అంజూరపు చెట్టు కింద ఉన్నటువంటి ఆ ఫిలిప్పును కూడా చూసి ఉన్నాడు. నువ్వు నన్ను ఎప్పుడు చూచావు, ఎప్పుడు గ్రహించితివి, నేను మంచివాడిని లేకపోతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని నీకు ఎలా తెలుసు అని ఇదిగో ఫిలిప్పు యేసు ప్రశ్నించినప్పుడు యేసు సమాధానం, నీవు ఆ ధర్మశాస్త్రాన్ని అంజూరపు చెట్టు కింద చదవడం కూర్చుండడం నేను చూసాను. కాబట్టి ప్రియులారా, నీవు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, పఠిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మను, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని ఆలోచనను లోతుగా తెలుసుకుంటారు. దేవునిలో మరింత బలముగా ఎదుగుతూ ఉంటారు. కాబట్టి మన యొక్క జీవితాలకు ఆ యొక్క వెలుగు ఇచ్చేది ప్రభుని యొక్క వాక్యం. మన జీవితాలకు మార్గాన్ని చూపేది దేవుని వాక్యం. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా అయితే ప్రభుని యొక్క ధర్మశాస్త్రము, ఆజ్ఞలు ఏ విధంగా అయితే జీవితాలను మరలా నూతనంగా నిర్మించడానికి ఆ యొక్క వాక్యం ఉపయోగపడిందో, మన జీవితాలను కూడా ప్రభునిలో నిర్మించడానికి దేవుని వాక్యం అదే విధంగా ఉపయోగపడుతుంది. ఈ ఇశ్రాయేలు ప్రజల వలె నెహెమ్యా చేసినట్లే మనం కూడా ప్రతిరోజు ఆ దైవ వాక్యాన్ని పఠిద్దాము, ఆ దైవ వాక్యాన్ని ప్రతిరోజు గ్రహిద్దాము. ఆ దైవ వాక్యంతో దేవునిలో ఇదిగో మనం కూడా ఐక్యం అవ్వాలి. ఆ దేవునిలో బలపరచడం, ఆ దేవునిలో ఐక్యం అవడం, ఆ దేవునిలో లీనం అవడం దేవుని వాక్యం ద్వారానే సాధ్యమవుతుంది. క్రీస్తు ప్రభు కార్యాలు ఆత్మపూరితులైన తర్వాత ఆయన చేస్తున్న కార్యాలను కూడా వివరించిన సువార్త కార్యం ఏమిటవి? ఇదిగో పేదలకు సువార్తను బోధించుకున్నాడు, చెరలో ఉన్న వారిని విడుదల చేయడం, పీడితులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను ఇవ్వడం. ఈ కార్యాలను చేయడానికి వచ్చానని తెలియజేస్తున్నారు. ఎవరైతే దేవుని వాక్యంలో బలపడుతుంటారో, ఎవరైతే దేవునిలో బలపడుతూ ఉంటారో వారు ఈ కార్యాలు చేస్తారు. ఈ కార్యాలలో వారి జీవితాలను నిమగ్నమై జీవిస్తుంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని పఠిస్తున్నటువంటి మనము మన యొక్క క్రియలు ఇరుగు పొరుగు వారితో కూడా ఈ విధంగా ఆదరించడంలోను, సహాయం చేయడంలోను, ఆదుకోవడంలోను, అభయ హస్తంగా మారడంలోను ఎంతవరకు సమర్థంగా ఉండగలుగుతున్నాము, ఎంతవరకు మనము ముందంజలో ఉంటున్నామని ఈనాడు దేవుని వాక్యం మనము ప్రశ్నిస్తుంది. ఇదిగో వాక్యము గతంలో, చరిత్రలో, కుటుంబంలో లిఖించబడలేదు. వాక్యము సజీవముగా మనలను ప్రశ్నిస్తుంది. వాక్యంలో ఎంతవరకు మనము ముక్కుసూటిగా జీవించగలుగుతున్నామని అనుకుంటున్నాం. ప్రియులారా, మన యొక్క జీవితాలలో వాక్యానుసారంగా మార్చుకోవడం అంటే ప్రభుని యొక్క కార్యాల్లో మనం నిమగ్నం అవ్వాలి. ప్రభు జీవించినటువంటి విధానంలో మన జీవితాన్ని పోల్చుకోవడమే, దానిలో సరిచేసుకోవాలి. క్రీస్తు ప్రభువు ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే కార్యాలు చేస్తారు. దేవుని వాక్యంతో బలపూరితమైనటువంటి క్రీస్తు ప్రభు పేదలను ఆదుకోవడంలోనూ, అల్పులను, అభాగ్యులను చేరదీయడంలోనూ, అనారోగ్యస్తులను, మరణించిన వారిని కూడా ఆరోగ్యవంతులను చేయడంలో ఎప్పుడు కూడా వినిపించింది. ఎందుకంటే దేవుని ఆత్మ ఎవరిని కూడా ఇదిగో విభజించదు, అందరినీ కూడా సమాన దృష్టితో చూస్తుంటుంది. అందరినీ కూడా ఆత్మ ఇదిగో రక్షిస్తుంది. రోజు ఆ యొక్క ఆత్మ గురించి పౌలు భక్తులు ఎంతో చక్కగా తెలియజేసుకుంటున్నారు. మనమందరం కూడా క్రీస్తు దేహానికి చెందినటువంటి బిడ్డలు, ఒకే ఆత్మ, ఒకే జ్ఞానస్థానాన్ని స్వీకరించుకున్నాం. కాబట్టి మనమందరం కూడా ఆ క్రీస్తు కార్యాలను నిమగ్నం. ఈ చెయ్యి ఈ శరీరం నుంచి నేను కాదు అని చెప్పదు,
ఈ కాలు, ఈ నేత్రాలు, ఈ నోరు, ఈ దేహం నుంచి నేను వేరు అని పలుకచాలను. అదేవిధంగా క్రీస్తులో జ్ఞానస్థానం స్వీకరించినటువంటి మనందరం కూడా, శ్రీ సభలో మనందరం కూడా ఒకే సంఘానికి చెందినటువంటి బిడ్డలం. మనందరం కూడా వేరు కాదని మనకు చెప్పండి. శ్రీ సభ ముఖ్య ఉద్దేశం, శ్రీ సభ అంతిమ లక్ష్యం బిడ్డలందరూ కూడా ఐక్యమత్యంతో ఒకే సంఘంగా ఒకే తాటి మీద నడవడం. ఇందులో మచ్చ కానీ ముడత లేనటువంటి గొర్రె పిల్లలు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు తనను తాను అర్పణగా చేసుకుని బలి వస్తువుగా మారాడో, మనము కూడా శ్రీ సభలో ముడత కానీ మచ్చ కానీ లేకుండా జీవించాలి. ఎలా జరుగుతుంది? దేవుడి వాక్యాన్ని మనము ఇదిగో జీవితం చేసుకుని పవిత్రంగా జీవించాలి. పవిత్రమైనటువంటి జీవితం, నీతియుక్తమైనటువంటి జీవితము ప్రభు యొక్క వాక్యం ద్వారా మనకు లభిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈ వాక్యాన్ని బోధించినప్పుడు ఆ యొక్క ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి ఎంతో మంది ఆ వాక్యాన్ని స్వీకరించారు, ఎంతో మంది ఆ వాక్యాన్ని గ్రహించారు. కానీ ఆ వాక్యాన్ని ఇదిగో చేసేటువంటి దైవ కుమారుడు నేనే అన్నప్పుడు తృణీకరించారు. ఆయన ఎప్పుడు పట్టుకుందామని ఇదిగో గెంటి వేశారు. ఆయన సిలువలెక్కించారు, చింతించారు. అదేవిధంగా క్రీస్తు ప్రభు ఎప్పుడైతే దైవ కుమారుని అన్నారు, దేవదర్శనం అన్నారు, ఎప్పుడైతే ఈ యొక్క విశ్రాంతి దినాన్ని స్వస్థతం చేశారో, ఇదిగో ప్రభువుకు అమంగళం చేస్తున్నాడని అంకణం చేశారు. కాబట్టి ప్రియులారా, దేవుడి వాక్యంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో ఎదురుపాట్లు ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రభువులో జీవించడం మనం మానవాళ్ళు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఆయన యొక్క జీవితాన్ని వాక్యంలో నిమగ్నమవడం, వాక్యాన్ని నెరవేర్చడంలో పూర్తిగా జీవిస్తున్నారు. 1979 సంవత్సరంలో అమెరికా దేశం ఇంకా కూడా పూర్తిగా స్వతంత్రం లేనటువంటి దేశం. ఈ మిలిటరీ అమెరికా దేశాన్ని నియంత్రిస్తుంది. మిలిటరీ వారు వారి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ అమెరికా దేశాన్ని నియంత్రిస్తుంది. వీరి ఉద్దేశము ధనికులను, పెద్దవారిని మంచిగా చూడడం, వారికి మాత్రమే మాట్లాడే హక్కు, మానవ హక్కులు కలిగి ఉండడం, పేదవాళ్ళు లేని వాళ్ళు ఈ హక్కులు లేకుండా ఉండడం, వారిని బానిసలుగా చూడడం ఈ యొక్క మిలిటరీ యొక్క నియంత్రణ. ఈ సందర్భంలోనే ఫాదర్ ఆండ్రూ అనేటువంటి వ్యక్తి దీని గురించి వ్యతిరేకంగా పోరాడినప్పుడు ఆయన చంపించడం జరిగింది. ఈ ఆండ్రూ చంపిన తర్వాత బిషప్ గారుగా ఆస్కర్ రొమారియో గారిని శ్రీ సభ నియమించింది. ఈ ఆస్కర్ రొమారియో గారు ఈ యొక్క ప్రాంతానికి బిషప్గా వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ బిషప్ను ఆహ్వానించడం, ఆ బిషప్తో సత్సంబంధాలు పెంచుకోవచ్చని ఆశించారు. కానీ బిషప్ గారు ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదివి ఆయన నేరుగా వెళ్ళి జీవించింది పేదలతోనూ, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అల్పులతోనూ ఆయన కలిసి జీవించడం, వారితో సహజీవితాన్ని ముందుకు సాగించారు. వారి యొక్క బాధలను, వారి యొక్క ఇబ్బందులను గ్రహించినటువంటి ఈ బిషప్ అయినటువంటి ఆస్కర్ రొమారియో గారు ఇదిగో వారి యొక్క బాధలన్నింటినీ కూడా ప్రసంగాలలో బోధించడం, ఆ యొక్క సర్వడోర్ అనేటువంటి ప్రాంతాలలో వీధులలో దివ్యబలి పూజలు నిర్వహించి వారి ద్వారా ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇదిగో ఇక్కడ ప్రజలను పీడిస్తుంటున్నారు, వేధిస్తున్నారని ప్రకటన చేయడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా ఇదిగో ఆయన రేడియోలోనూ ఇంకా ధ్వని ప్రసారాలతో ఎక్కడైతే సాధ్యమో అక్కడ యొక్క క్రీస్తు నామంలో వీరందరికీ కూడా రక్షణ సందేశాన్ని వినిపిస్తున్నారు. వెంటనే యొక్క సాల్వడోర్ అనే ప్రాంతం గురించి అందరికీ కూడా తెలుస్తుంది. ఇక్కడ జరుగుతున్న అన్యాయం, ఇక్కడ జరుగుతున్నటువంటి మానవ మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క ఒత్తిడి, ఈ యొక్క హింసలు అన్ని కూడా ప్రపంచం గ్రహిస్తూ ఉంది. వెంటనే ఈ యొక్క ఆస్కర్ రొమారియో గారిని చంపాలని అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఆదివారం ఒకరోజు దివ్యబలి పూజ నిర్వహిస్తున్నప్పుడు ఇద్దరు దుండగులు ఇదిగో తుపాకీ తీసుకుని వచ్చి ఆయన పేర్చి చంపేసింది. ఆస్కర్ రొమారియో గారికి తెలుసు, ఏదో ఒక రోజు నన్ను ఈ యొక్క దుండగులు నన్ను కాల్చి చంపివేస్తారు, ఏదో ఒక రోజు నేను ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క వాక్యానికి నన్ను హింసిస్తారని నాకు తెలుసు. కానీ నేను ఈ మాటలను బోధించకుండా ఉండలేదు.
ఈ అన్యాయాన్ని వేరేకి చూపకుండా ఉండలేదు. ఎందుకంటే నేను దేవుని ఆత్మతో దేవుని వాక్యంలో జీవిస్తుంటున్నానని ఆ యొక్క బిషప్ ఆస్పర్ రొమారియో గారు తెలియజేస్తారు. పిల్లరా, మనం కూడా దేవుని వాక్యము దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఇదిగో మనం కూడా ఈ యొక్క న్యాయవంతులుగా జీవించాలి. న్యాయాన్ని ఎప్పుడు కూడా ఆశించాలి, అన్యాయాన్ని ఎప్పుడు కూడా మనము ఎదిరించాలి, దాన్ని ఖండించాలి. ఆ యొక్క ధైర్యం దేవుని వాక్యం మనకు అనుగ్రహిస్తుంది. మన జీవితాలు ప్రాణభయము లేకపోతే బంధుప్రీతి అని ఈ యొక్క అన్యాయానికి అక్రమానికి మనము కలవకూడదు. క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే యూదా మత పెద్దలు ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులు తృణీకరించారో, ఈ ఆస్కర్ రొమారియో గారిని కూడా ఇది అధికారులు తృణీకరించారు. ఈ ఇద్దరు కూడా ప్రజల కొరకు మరణించాలని చూస్తుంది. కానీ ఆ దైవ సందేశము ప్రజల్లో తీసుకొస్తున్నటువంటి వెలుగు అనేది అందరికీ కూడా ఆదర్శంగా ఉంటుంది. మనకు కూడా ఈ యొక్క క్రీస్తు సందేశం దేవుని యొక్క వాక్యం వ్యక్తిగతంగా మన యొక్క పాపం నుంచి మన యొక్క చెడు అలవాట్ల నుంచి స్వేచ్ఛను ఇస్తుంది. వ్యక్తిగతంగా మనందరినీ కూడా ఆనందభరితం చేస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా దేవునిలో సంతోషాన్ని, స్వేచ్ఛను, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇతరులకు కూడా ఆదర్శాన్ని కలిగిస్తుంది. కాబట్టి పూజాబడిలో ప్రభుని వేడుకున్నాం. ఏ విధంగా అయితే వినడం వల్ల విశ్వాసము అధికమవుతూ ఉంటుందో, దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించడం ద్వారా ఆత్మలో మరింత బలపరితం కావాలని ఆ ప్రభుని పూజాబడిలో వేడుకుంటాం. దేశంలోబడి మన విశ్వాసం మనలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షణకు పరమ రహస్యములను కొనియాడుటకు మనం ఇచ్చిన సమావేశమైనవి. జీవనదాయకైన సరేజుని ప్రపంచమంతయు దీవెనలు కలిగినట్టు సర్వశక్తిగల సర్వేశ్వరుని ప్రార్థించుదాము. వారంతా మీ పిలుపులోని మాధుర్యాన్ని గ్రహించి దైవరాజ్య స్థాపన కోసం సర్వమును త్యజించి మేము నిండుగా అనుసరించుటకు కావలసిన పవిత్రాత్మ దీవెనలతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.
ఆరోగ్యమందు విశ్వాసంతో మీ దరి చేరి ప్రార్థిస్తున్న శారీరకంగా మానసికంగా బాధపడుచున్న రోగులందరినీ మీ స్వస్థత వరకుతో దీవించండి. వారికి పరిపూర్ణ ఆరోగ్యమును దయచేసి మంచి భవిష్యత్తు నొసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, మా విచారణలో ఉన్న కుటుంబాలను కూడా తెలుగు కుటుంబంలో పోలి మరియ యోసేపులాగా తమ బిడ్డలను దైవ ప్రేమ, దైవ జ్ఞానం, దైవ భక్తితో సువార్త విలువలతో పెంచులాగా దీవించండి. వారందరినీ సుఖ సాములతో ఆయుర ఆరోగ్యములతో మంచి విశ్వాసంతో దీవించి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వివిధ పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులను ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్నటువంటి విద్యలను సమర్పిస్తున్నాను. మరియు పరీక్షలలో వారికి తోడుగా ఉంటూ విజ్ఞానాన్ని ఆత్మను వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మరి కొద్ది రోజుల్లో మా గోడల మాకు పండుగ కొనియాడటానికి మేము సిద్ధపడుచుండగా మీకు మహోత్సవానికి మీ యొక్క ఆత్మను దయచేయండి. పనులు ప్రారంభం నుంచి చివరి వరకు తోడుగా ఉంటూ ఈ పండుగలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ ఆత్మతో ఈ కార్యాలను జరిపేలా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా ఉండి మన వ్యక్తిగతమైన పాలన ప్రభువుకి సమర్పించుకోండి. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకుని నీ ప్రజలపై దయ చూపుము. నీ ప్రేరణ వలన వారు కాంక్షించినవి నీ ఔదార్యము వలన వారికి లభించినట్లు కృప చూపుము. మా ప్రభువు యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము.
వీటిని నీ దీవెనలతో పవిత్రమనర్చి అవి మాకు రక్షణ సాధనమునట్లు కృప చూపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోదను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణము. మధ్యమానవునికి సహాయం చేయకపోతే నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుతున్నాము. ఈ అపారమైన నీ ఘనతకు కొరకు అంతే కాక మా పతనముకు కారణమైన మధ్య రూపమును మాకు పరిష్కారములను దాచి తగ్గించింది. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపముని మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చుతుంది. మనిషిని తిరిగి నీతో సత్యపరచుకుంటుంది. అతని ద్వారా నిరతము నీ సమక్షంలో ఆనందించుచున్న దూతల బృందముని వైభవం ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకూర్చే అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పితా నీవు ఏకముగా పవిత్రుడము, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఇలాగైనా నీ కుమారుడును మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావునము ప్రభువా, నీ కాంతులను నీ సమూహమునకు తెచ్చియున్నావు. పవిత్రాత్మ ద్వారా ఈ
క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి మంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏమైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై పోయబడును. ఇది నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతము శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయని ఎదురు చూసి మేము నీ పవిత్ర జీవనబలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభయకు కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణ ద్వారా నీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుము. అతనిలో నీకు నిత్యాత్మముగా అనుభవించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత మణిమాతతోనూ పునీత జోసెఫ్ గారితోనూ ధన్యులైన అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ బ్రహ్మ, నీతో శక్తిపరచి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మధ్యస్థ ప్రాచీన పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరపము. నీ చిత్త ప్రకారం నీ సమూహం చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నన్ను దశలో చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున మిగిలిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అతను చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయించున్నావు. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందున మా యొక్క తండ్రి, ప్రభువా నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా యోచనలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో రచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో చింతించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుడు గల బిడ్డ, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఏ ప్రభు విధకు పిలువబడిన వారు నేను మధ్యలో ఎవరు రావడం ఉండండి.
రావడు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా గుణగల మాకు పుణ్యశేఖర్ రెక్టర్ విచారణలో వారి యొక్క అభినందనలు తెలియజేస్తుంటున్నాను. వారం వస్తున్నటువంటి పండుగలు 27వ తారీఖు సోమవారం పునీతులు తిమోతి తీతుగారి పండుగ, 28వ తారీఖు మంగళవారం పునీత థోమస్ అక్వినస్ గారి పండుగ, 31వ తారీఖు శుక్రవారం పునీత డాంబోస్కో గారి పండుగ. విచారణ జరుగుతున్నటువంటి ఈ యొక్క పండుగల్లో పాల్గొని ఆధ్యాత్మిక దీవెనలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాను. మన మొదటి రోజు మాత మహోత్సవ వేడుకలు ఈ నెల 31వ తారీఖు శుక్రవారం నవదిన ప్రార్థనలతో ప్రారంభమవును. జనవరి 31 సాయంత్రం 5 గంటలకు పథక ఆవిష్కరణకు మన పూజ్య పీఠాధిపతులు తెలగదొల్లి జోసెఫ్ రాజారావు తండ్రి గారు యొక్క పథకావిష్కరణ చేస్తారు. కాబట్టి ఈ యొక్క నవదిన ప్రార్థన ప్రారంభం నుంచి చివరి వరకు అందరూ కూడా పాల్గొని దీవెనలు పొందవలసిందిగా తెలియజేస్తూ ఉంటున్నాను. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ మానవులకు వెలుగైగా చూపుచున్నది. ఈ దివ్య విందు మాకు జీవముగా ఉంది. ఈ జీవము ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ మహానందముతో నిత్యము మేము నీ సేవలో ధరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.